శోక నోరు తీయనయగు రీతి తోడ అర్థమెల్ల తోచకున్న. అంటే మనం చదువుతూ ఉంటే వెంటనే మనకు అర్థం తోచాలి. ఎందుకంటే తేనె నాలుగకు రాసుకోగానే తీయగా వస్తుంది, కానీ ఇవాళ రాసుకుంటే రేపు తీయగా వస్తుందా? కాదు, ఇప్పుడే తీయగా వస్తుంది. అట్లే చదువుతున్నప్పుడే మనకు అర్థం కావాలి. అట్లా ఒకవేళ కాకపోతే కూడా పదములను కూర్చిన కవిత్వము మూగ చెవిటి వాని ముచ్చటము అని. అర్థం కాని పదాలతో కవిత్వం రాస్తే మూగవాడు చెవిటివాడు ముచ్చటాడుకోవడం ఎటువంటిదో ఆ పుస్తకం చదువుకునేవాడు అటువంటి అనుభూతి పొందుతాడు. ఏమీ అర్థం కాదు అని. అంటే తన ఉద్దేశం ఏంటంటే చదివింది వెంటనే అర్థం కావాలి. మొల్ల రామాయణంలో ఒకటి సంక్షిప్తత, రెండవది సరళత, మూడవది ఉదాత్తత. సరళత ఉంది కానీ ఆమె ఎక్కడ దాని ప్రామాణికతను పడిపోనివ్వలేదు. అంటే పూర్తిగా అది దిగిపోయిన కవిత్వం, పల్చని కవిత్వం కాదు. ఆ రాసిన కవిత్వం కూడా పట్టుగా దిటవుగా ఉన్నటువంటి కవిత్వం. ఆమెకు భాషలు, పదాలు, అర్థాలు, అలంకారాలు ఇవన్నీ తెలుసనడానికి ఇంతకుముందు మీకు తెలిసిన ఒక సంభాషణ ఉంది. నగర వర్ణనం ఉంటుంది. ప్రబంధాల్లో, కావ్యాలలో అయోధ్య నగర వర్ణన చేసింది. నగర వర్ణన చేస్తూ నగరంలో ఉన్నటువంటి 4 కులాల వాళ్ళను, అక్కడ ఉన్న వారకాంతరం గురించి కూడా రాసిందారు. అది పాతకాలంలో ఉండే పద్ధతి. అంటే దీన్ని బట్టి మనం సామాజిక అధ్యయనం ఎవరైనా చేయాలనుకుంటే పాతకాలంలో నగరాలలో వీళ్ళు ఉండేవారు అని ఉండటమే కాదు, వాళ్ళను తక్కువగా చూసేవాళ్ళు కాదు, అందరిలో వాళ్ళు కూడా గౌరవింపదగిన వాళ్ళు అనే అర్థం అనుకోవాలి. లేకపోతే వాళ్ళని ఎత్తుకోవాలి. కానీ ఆ రాసింది ఎట్లా రాసింది అనే దాన్ని మనం ఇక్కడ విచక్షణ చేయాలి. వేరే కవులు రాసినప్పుడు వారకాంతరం గురించి రాస్తే వాళ్ళ రూపురేఖలను వర్ణించి రాసినారు. మొల్ల రాసినప్పుడు వారకాంతరం గురించి రాస్తే వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళ నైపుణ్యాల గురించి మాత్రమే రాసినారు. ఇది స్త్రీగా తాను తీసుకున్నటువంటి చాలా ఔచిత్యవంతమైనటువంటి పద్ధతి. అట్లే నగరంలో ఉన్న రాజులు ఎట్లా ఉన్నారు అని రాసింది. చాలా శ్లేషలు, పదప్రయోగాలు ఇవన్నీ తెలిసిన కవయిత్తారు. తర్వాత లలితంగా కూడా రాస్తారు. రాజులు కాంతియందు ప్రతిరాజులు రూపమునందు పహిరీరాజులు దానములందు మృగరాజులు విక్రమకేళియందు ఘోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు నగరమున గలిగిన రాజకుమారులెల్లరు. అన్ని రాజులు అనే మాటతోటే రాసింది. కానీ ఆ రాజులు అనే మాట ముందు పెట్టిన విశేషణాలతోటి ఎటువంటి వాళ్ళు అనే ఒక గొప్ప ప్రయోగం చేసింది. పద్యం చాలా అద్భుతమైన పద్యం. గొప్ప కవులు ఎటువంటి పద్యాలు రాసినారో మొల్ల కూడా అట్లాంటి పద్యాలు చాలా రాశారు. అందుకనే మొల్ల కవిత్వానికి అంత ఉదాత్తత కానీ, అంత ఉన్నతి కానీ, అంత ప్రఖ్యాతి కానీ, పండితుల చేత ఆదరణ కానీ దొరికింది. రాజులు కాంతియందు ప్రతిరాజులు రూపమునందు వాహినీరాజులు ధనమునందు. కాంతిలో చంద్రుడు, రూపంలో మన్మధుడు, దానంలో సముద్రుడు, మృగరాజులు విక్రమకేళియందు, పరాక్రమంలో సింహాల వంటి వాళ్ళు, ఘోరాజులు భోగమందు, భోగాలలో వృషభముల వంటి వాళ్ళు, కోడల వంటి వాళ్ళు, ఘోరాజులు అన్నారు, కోడల వంటి వాళ్ళు అన్నారు. దినరాజులు సంతత తేజమందు, తేజం ఉండటానికి దినరాజులు సూర్యుడు అని. ఇట్లా రాజకుమారులు ఎన్ని రకాలుగా ఉన్నారు అనేది రాజులు అనే ఒక పద్యంతోనే రాసింది. పద్యం యొక్క శిల్పాన్ని మనం గమనించాలి. ఇట్లా చాలా అందమైనటువంటి పద్యాలు ఇందులో చాలా ఉన్నాయి. కొన్ని గజేంద్ర రెడ్డి గారు కూడా చెప్పినారు. పడమకి సూర్యుడు కుక్కటాన్ని గురించి తాను కూడా దాన్ని చెప్పినాడు. సూర్యుడు వర్ణనలు నగర వర్ణన కాక చంద్రోదయము, సూర్యాస్తమయము, సూర్యోదయము, నగరము ఇట్లాంటి చాలా సందర్భాల్లో చేసినటువంటి వర్ణనలు ఉన్నాయి. మంచి వర్ణనలు చేసి దీన్ని తక్కువ పద్యాల్లో ఇంత రామాయణాన్ని రాస్తూ కూడా మంచి వర్ణనలు కూడా చిన్న పద్యాల్లో రాసిందాన్ని. పగలు ప్రాగ్భాగమున నుండి గగనమందు, పగటి వేళ తూర్పు నుంచి ఆకాశంలో చరమ దిశకు చేయు శ్రమము వలన చెమట పట్టిన మేను స్నానము చేయ కరణి దివాకరుడు పశ్చిమాద్రి ముఖ్యాన్ని.
చెమట పడితే స్నానం చేయాలని ఎట్లా అనిపిస్తుందో అట్లా పగలంతా ఆకాశంలో ప్రయాణం చేసి 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 చెమట పట్టినట్టు అయిపోయి పడమల అనేటువంటి సముద్రంలో మునిగినాడట సూర్యుడు. ఇది భావన. అట్లే వెన్నెల గురించి చాలా అద్భుతంగా రాస్తున్నాడు. నా అరుదులైరి సన్ముదులు నాకమహీజములయ్య పూజములు సరదలైరి భామినులు శంకరు కొండలునయ్య గోత్రములు. వెన్నెల ఎంత బాగా ఉంటుంది అని రాసి ఇట్లా వెన్నెల గురించి రాసిన పద్యాలు ఇవన్నీ ఇట్లా ఉంటే కథలో కొన్ని మన సుడివలి రామపాదములు అనే ఒక పద్యాన్ని గజరెడ్డి గారు చెప్తున్నారు. గుహుడు పాదాలు నావలో పడవలో రాముడిని ఎక్కించుకునేటప్పుడు ఒక అనుమానంతో రాముని పాదధూళి సోకితే రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట అని మళ్ళీ అదే ధూళి సోకితే నా పడవ ఏమవుతుందో అని అనుమానం చేత నేను నీ కాళ్ళు కడుగుతాను అన్నాడు. అసలు గుహుని మనసులో ఏముంది అంటే రాముని కాళ్ళు కడగాలని ఉంది. ఊరికే కడుగుతా అంటే వద్దంటాడో ఏమో అని ఇది ఒక సాకుగా ఆయన అన్నాడు. ఇట్లా అన్నాడని ఇంతకు ముందున్న వాల్మీకి రామాయణంలో ఇది లేదు. వాల్మీకి రామాయణంలో ఇది లేదు. ఆధ్యాత్మిక రామాయణంలో ఉన్నది అని అన్నారు కానీ నేను దానికోసం ప్రయత్నం చేసి ఆ శ్లోకాలు ఆ సన్నివేశంలో శ్లోకాలన్నీ వెతికినా అందులో కూడా నాకు కనిపించలేదు. అది తన సొంత భావన కావచ్చు లేదా ఎక్కడన్నా ఏదన్నా రామాయణంలో చదివిందో తెలియదు. దానికి ఏమి చదవనిది కాదు, చాలా విషయాలు చదివినటువంటిది. మొన్న ఆ శ్రీకంఠ మల్లేశు చేత అనే కాక ఒక గురువు పేరు చెప్పింది. అందులో ఒక గురువు పేరు చెప్పింది. ఆ గురువు దగ్గర నేను నేర్చుకున్నాను అని గురువు పేరు కూడా చెప్పుకుంటుంది. పండితురాలు తన పాండిత్యం సంపాదించింది. అట్లాంటి ఈ మొల్ల కథలో రామపాదములు సోకిన అనేటువంటిది చాలా అసలు మొల్ల రామాయణం అనగానే ఈ పద్యం రానటువంటి వాళ్ళు ఎవరన్నా తెలుగు పండితులు ఎవరు ఉండకూడదు. ఈ పద్యం తెలియని వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఎవరు ఉండకూడదు. మొల్ల రామాయణం అనగానే గవాళ్ళ సుడివలి రామపాదములు అనే పద్యమే రావాలి. అది రాకపోతే మొల్ల రామాయణం చదివిన వాళ్ళు కాదు. అంత ప్రసిద్ధి చెందిన పద్యం అది. అట్లా అహల్య ఎట్లా రాయి అనే దగ్గర కూడా ఒక చిన్న కథ పద్యమే రాసింది కానీ చాలా అందమైన పద్యం రాసింది. బంగారు ముద్ద తీగ సాగితే ఎట్లా ఉంటుందో అట్లా ఒక గంధ పద్యం రాసింది. మెరపై ఏదో సన్నని సూది అని ఒక పాది అని ఒక పద్యం రాసింది. నాకు అది జ్ఞాపకం లేదు కానీ ఆ అందమైనటువంటి కల్పన చేసింది అక్కడ. ఆమె ఎట్లా రాయి నుంచి స్త్రీగా మారింది అనేటువంటి కల్పన. చిన్న గంధ పద్యం. చిన్న చిన్న పద్యాల్లో చాలా గొప్ప అర్థాలు చెప్పిన కవయిత్రి మొల్ల. తర్వాత చిన్న మాటల్లో గొప్ప అర్థాలు చెప్పిన కవయిత్రి కూడా మొల్ల. ఇందాక మీకు నగరవర్ణంలో రాకుమారుల గురించి చెప్పిన ఇంకా అక్కడ ఒక చిన్న పద్యం రాసింది. శ్లేషలు పదాలకు రెండు అర్థాలు ఎట్లా వాడతారు అనే శ్లేషలు ఆమెకు బాగా తెలుసు అనడానికి ఈ ఉదాహరణ చెప్తారు. నాకు కూడా ఛాయ్ అయ్యేవయ్యా. నేను ఎప్పుడు ప్రసంగం చేసినప్పుడు ఛాయ్ వస్తుంది. నా ప్రసంగం